This meeting is being recorded. ఓకే. మొన్న ఎఫ్ఏటిఎఫ్ వరకు చెప్పుకున్నాం కదా! అంతేనా? షెల్స్ కంపెనీ ఏముంది అక్కడ స్టార్ట్ చేయాలి. ఇది తర్వాత చెప్తాంలే. అది వేరే టాపిక్ వస్తది. అది యాక్చువల్లీ ఇక్కడ లేదు. వేరే స్లైడ్‌లోనే ఉండాలి. అనుకోకుండా అక్కడ రాసున్నా. సరే. ఇప్పుడొకటి వోల్స్‌బర్గ్ గ్రూప్ అని ఉంటది. ఓకే. స్పెల్లింగ్ ఇది WOLFSBERG గ్రూప్. సేమ్ మనకు ఎఫ్ఏటిఎఫ్ ఒక గ్లోబల్ బాడీ ఎట్లనో, అంటే ఇది కూడా ఒక గ్రూప్ బాడీ అనలేము. ఇది ఏంటంటే బేసిక్ గా ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ 12 గ్లోబల్ బ్యాంక్స్ అని ఉంది చూడు. ఈ టాప్ గ్లోబల్ బ్యాంక్స్ అసోసియేట్ అయ్యి ఇట్లా వోల్స్బర్గ్ గ్రూప్ గా ఫామ్ అయింది. ఓకే. జస్ట్ వీటి గురించి తెలవడానికి కోసం అంతే. ఓకే. సో ఈ వోల్స్బర్గ్ గ్రూప్ బేసిక్ గా దేని గురించి చెప్తుంది అంటే కరస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ అని ఒకటి ఉంటది. ఓకే. నార్మల్ ఏంటంటే మనం ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్ లో అకౌంట్స్ ఓపెన్ చేస్తే చూడు, అవును. అది కరస్పాండెంట్ బ్యాంకింగ్ అకౌంట్ బేసిక్ గా. ఇప్పుడు ఐసిఐసిఐ యాక్సిస్ దగ్గరనో లేదా కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ వేరే పెద్ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఓపెన్ చేస్తాయి. అవి కరస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్, అంటే కరస్పాండెంట్ బ్యాంకింగ్ అకౌంట్స్. ఈ వోల్స్బర్గ్ గ్రూప్ ఏంటంటే కరస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అది ఎట్లా అంటే కొన్ని ఫారెన్ బ్యాంక్స్ లో, అంటే ఓకే ఎగ్జాంపుల్ లా చెప్తా. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ లో మనకి అకౌంట్ ఉంటే ఆబ్వియస్లీ మనం అకౌంట్ నెంబర్ చెప్పో లేదా ఒక పాస్బుక్ తీసుకెళ్తే మనం ఆ అకౌంట్ హోల్డర్ అని చెప్పి యాక్సిస్ బ్యాంక్ తెలిస్తే మనకు రిక్వైర్డ్ సర్వీసెస్ ఇస్తుంది. అవును. బట్ మనం ఏదైనా పర్పస్ మీద ఇన్ కేస్ ఫారెన్ కి వెళ్తే లైక్ ఆస్ట్రేలియానో యుఎస్ఏనో వెళ్తే అక్కడ అకౌంట్ లేకపోతే మనకు సర్వీసెస్ రావు, అంతే కదా. అవును. అదర్వైజ్ మన యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చూపించి ఇంకేదో వెస్ట్ బ్యాంక్ అనో రాబో బ్యాంక్ అనో వెళ్తే సర్వీసెస్ ఇవ్వలేరు. బట్ ఈ వోల్స్బర్గ్ గ్రూప్ అదొక పాసిబిలిటీని క్రియేట్ చేసి, సో యాక్సిస్ లో అకౌంట్ ఉన్నా కూడా మీరు వేరే ఏదైనా బ్యాంక్ కి ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఒక ప్రొవిజన్ తీసుకొచ్చింది అనమాట. దాన్నే కరస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ అంటారు. ఓకే. సో నార్మల్ ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయడం అది డిఫరెంట్, కరస్పాండెంట్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఏంటంటే కరస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ లో దో అకౌంట్ లేకపోయినా ఆ పర్టికులర్ బ్యాంక్ కి వెళ్ళి మనం కొన్ని సర్వీసెస్ తీసుకోవచ్చు అనమాట. సో ఆ పర్టికులర్ ప్రొవిజన్ ని పాసిబుల్ అయ్యేలా చేసిందే ఈ వోల్స్బర్గ్ గ్రూప్. దానికి కరస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ అని చెప్తారు. అది ఇండియా బ్యాంక్స్ అయితే ఏం లేవు కదా? ఎలా? ఇండియా బ్యాంక్స్ అయితే ఏం లేవా అట్లా? టాప్ బ్యాంక్స్ లో ఇండియన్ బ్యాంక్స్ ఏం లేవు. ఇది బ్యాంక్ ఆఫ్ శాంటాండర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బార్క్లెస్ సిటీ, డాయిచ్, గోల్డ్మాన్ సాక్స్, హెచ్ఎస్బిసి, జేపీ మోర్గాన్, ఎంఏఎఫ్జి, సొసైటీ జనరల్, స్టాండర్డ్ చార్టర్డ్, యూబిఎస్. ఇంక ఇవన్నీ టాప్ గ్లోబల్ బ్యాంక్స్ ఇవి. ఓకే. సో అది దీని యాక్చువల్ కాన్సెప్ట్. దీని గురించి కొంచెం తెలుసుకుందాం. వెబ్సైట్ యాక్చువల్గా 2000 లో ఫామ్ అయింది ఇది. అప్పుడు 13 బ్యాంక్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఏదో బ్యాంక్ మరి పోయింది, అంటే లేటెస్ట్ అప్డేట్ కానీ ఏ బ్యాంక్ వెళ్ళింది అనేది తెలియదు. సో కరెంట్లీ 12 బ్యాంక్సే ఉన్నాయన్నమాట. ఓకే. ఇదే ఓకే.
ఓకే. ఇప్పుడు ఇది బేసిక్ ఏంటంటే ఇప్పుడు నాన్ బ్యాంక్ హోల్డర్స్ కి ఫారెన్ జ్యూరిస్డిక్షన్ లో మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది కదా. బేసిక్ ఏంటంటే కొన్ని బ్యాంక్స్ వాటి ఫుట్ ప్రింట్స్ ఉండవు అని అంటారు అనమాట. ఫుట్ ప్రింట్స్ అని అంటే నార్మల్ గా అక్కడ వాళ్ళకు ఒక బ్యాంక్ అంటూ ఉండడానికి ప్రొవిజన్ ఉండదు. సో అట్లాంటి వాళ్ళకు ఈ రిలేషన్షిప్ వల్ల సర్వీసెస్ ఇచ్చేలా చేస్తుంది అంతే. సో దీనికి 2 థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఆస్ట్రేలియాలో పలానా వెస్ట్ ప్యాక్ బ్యాంక్ లో యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు రిలేషన్షిప్ కావాలి అంటే కరెస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ కావాలంటే యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి అక్కడ వెస్ట్ ప్యాక్ అనే ఎగ్జాంపుల్ గా వెస్ట్ ప్యాక్ బ్యాంక్ అనుకుంటే ఆ వెస్ట్ ప్యాక్ బ్యాంక్ తో అకౌంట్ ఉండాలన్నమాట. సో నార్మల్ గా ఇప్పుడు ఏంటి యాక్సిస్ బ్యాంక్ అనేది వీళ్ళకు వెస్ట్ ప్యాక్ బ్యాంక్ ఒక కస్టమర్ లాగా కదా. అవును. సో సేమ్ ఒక కేవైసీ ప్రొసీజర్స్ అనేది ఫాలో అవ్వాలి. నార్మల్ గా మనకు ఒక ఎంటిటీ కానీ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే కేవైసీ ఎట్లా కలెక్ట్ చేస్తామో ఎట్ ద సేమ్ టైం వెస్ట్ ప్యాక్ అనే బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ యొక్క కేవైసీ తీసుకోవాలి. ఓకే. సో ఆ కేవైసీ తీసుకోవడము ఇన్ ద సెన్స్ ఆబ్వియస్లీ యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు లిమిటెడ్ అని ఉంది. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ తీసుకుంటది. లైక్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, లిస్టింగ్ ప్రూఫ్ అంటే ఆటోమేటిక్ గా ట్రేడ్ అవుతుంది కదా స్టాక్ మార్కెట్ లో. లిస్టింగ్ ప్రూఫ్, అట్లనే డైరెక్టర్స్ ఎవరు, యూబిఓస్ అని ఒకరు ఉంటారు, వాళ్ళ ఐడి ప్రూఫ్ ఇలాంటి కలెక్ట్ చేస్తాయి. దానితో పాటు 2 ఫార్మ్స్ ఉంటాయి బేసిక్ గా, సిబిడిడిక్యూ అండ్ ఎఫ్సిసిక్యూ. ఏడి ఆ సిబిడిడిక్యూ అంటే ఏమన్నా ఇది సిబిడిడిక్యూ అంటే అదే ఇక్కడ ఉంది చూడు, కరస్పాండెంట్ బ్యాంకింగ్ డ్యూ డిలిజెన్స్ క్వశ్చనర్ అండ్ ఫినాన్షియల్ క్రైమ్ కంప్లైంట్స్ క్వశ్చనర్. ఆటోమేటిక్ రెండిట్లలో అదేంటో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా శాంపుల్. అది ఎక్కడ ఉంది. సో ఈ డాక్యుమెంటేషన్ తో పాటు ఈ 2 ఫార్మ్స్ కూడా యాక్సిస్ బ్యాంక్ ఫిల్ చేసి సైన్ చేసి ఇవ్వాలి. ఎందుకు అని అంటే చెప్తా. సో బేసిక్ గా ఈ కరెస్పాండెంట్ బ్యాంక్ రిలేషన్షిప్ లో ఉన్న ఛాలెంజెస్ ఏంటనంటే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ వెళ్ళి వెస్ట్ బ్యాంక్ బ్యాంక్ లో సర్వీసెస్ తీసుకుంటారు. అంటే ఓన్లీ ఫ్యూ సెట్ ఆఫ్ సర్వీసెస్, అంటే హోల్ బ్యాంక్ సర్వీసెస్ కాదు కానీ కొన్ని సర్వీసెస్. బట్ ఎట్లా అంటే బేసిక్ గా ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ఫర్ అట్లాంటివి చేయగలుగుతాయి. కాకపోతే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఏంటో తెలుసు. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఎలాంటి కస్టమర్స్ ని సర్వ్ చేస్తుంది, ఏ ప్రోడక్ట్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎవరో తెలియని బ్యాంక్ యొక్క కస్టమర్స్ కి వీళ్ళు సర్వీసెస్ ఇవ్వాలి. ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ దగ్గర మన కస్టమర్స్ యొక్క కేవైసీ ఉంటది. బట్ వెస్ట్ బ్యాంక్ కి తెలియదు కదా ఆబ్వియస్లీ కేవైసీ అనేది. సో మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక పర్టికులర్ బ్యాంక్ కి మనం సర్వీసెస్ ఇస్తున్నప్పుడు ఆ పర్టికులర్ బ్యాంక్ గురించి కంప్లీట్ గా తెలియాలని ఈ ఫార్మ్స్ అన్నమాట. మనం ఆ ఫామ్ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇది సో ఇది జస్ట్ ఐడియా కోసం. వోల్స్బర్గ్ గ్రూప్ కరస్పాండెంట్ బ్యాంకింగ్ డ్యూ డిలిజెన్స్ క్వశ్చనర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యాక్సిస్ బ్యాంక్, లొకేషన్ వచ్చేసి ఇండియా. సో దీంట్లో ఆల్మోస్ట్ 108 క్వశ్చన్స్ ఉంటాయి అనుకుంటా. ఒక్క నిమిషం. ఓ 132 క్వశ్చన్స్ ఉన్నాయి. మెయిన్ సెక్షన్స్ వచ్చేసి 14 ఉన్నాయి. కొన్ని అట్లా శాంపుల్ గా చూద్దాం అనమాట. సో బేసిక్ గా ఫుల్ లీగల్ నేమ్ తెలియాలి. అంటే నేను బ్రీఫ్ గా చెప్తా. నార్మల్ గా ఒక బ్యాంక్ అంటే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి దాని ఫుల్ లీగల్ నేమ్ తెలియాలి. రిజిస్టర్డ్ అడ్రస్ ఎక్కడ ఉంది, బిజినెస్ అడ్రస్ ఎక్కడ ఉంది, ఎప్పుడు వాళ్ళు ఇన్కార్పొరేట్ అయింది, డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, వాళ్ళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఇంకా ఎక్కువ తెలియడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఒక బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, డిఫరెంట్ లోన్స్ ఉంటాయి కదా. అలా ఎలాంటి ప్రోడక్ట్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, వీళ్ళు ఎలాంటి కస్టమర్స్ కి సర్వీస్ ఇస్తారు. అంటే ఎట్లా రీటైల్ ఇండివిజువల్స్, కార్పొరేట్ ఇండివిజువల్స్ కి,
అట్లనే సాలరీడ్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తాం కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఎలాంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎలాంటి కస్టమర్స్ తో డీల్ చేస్తుంది, ఆ ఇంకా వీళ్ళు యాజ్ ఎ బ్యాంక్ ఎలాంటి కేవైసీ చెక్స్ ఉన్నాయి, అట్లాగే మనం కూడా ట్రాన్సాక్షన్ మానిటరింగ్ అనేది చేస్తాం. అలా వీళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్ మానిటరింగ్ కి ఎలాంటి సిస్టమ్ ఉంది అంటే ఇప్పుడు అలర్ట్స్ జనరేట్ అవ్వాలి, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, అలర్ట్ జనరేట్ అయినప్పుడు కస్టమర్స్ ఎంక్వైరీ చేస్తాం, డేటా తీసుకుంటాం. సో అట్లనే సేమ్ టైం యాక్సిస్ బ్యాంక్ యాజ్ ఎ బ్యాంక్ ఎలాంటి కంట్రోల్ మెజర్స్ తీసుకుంటది, అట్లా కంప్లీట్ ఒక బ్యాంక్ గురించి ఏమేం చేస్తుందో అవన్నీ తెలియాలన్నమాట. అంటే వాళ్ళ బ్యాంక్ గురించి కరెక్ట్ తెలిస్తేనే కదా వాళ్ళు ఒక కంక్లూజన్ రాగలుగుతారు. బేసిక్ గా వీళ్ళు కేవైసీ మెజర్స్ బాగానే ఉన్నాయి, ఏఎంఎల్ మెజర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇన్ కేస్ మనం వీళ్ళకి కరస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ ఫెసిలిటీ ఇస్తే మనకు ఈ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్ ఏమి ఉండదు అని తెలుస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఈ క్వశ్చన్ అంతా ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ మేజర్ సెక్షన్ లో ఎంటిటీ అండ్ ఓనర్షిప్ జస్ట్ చూద్దాము. ఆబ్వియస్లీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే సో 25% అండ్ అబోవ్ షేర్స్ ట్రేడ్ అయినట్టుగా చూపించాలి స్టాక్ మార్కెట్ లో. నార్మల్ బ్యాంకింగ్ కి లైసెన్స్ ఉందా లేదా, మన ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఇండియా అనుకో, మన రెగ్యులేటరీ ఆర్ సూపర్వైజర్ అథారిటీ ఎవరు, సో ఆర్బీఐ అని రాస్తాము అట్లా. సో ఇక్కడ చూడు బిజినెస్ ఏరియా, రీటైల్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్ ఉందా లేదా, కమర్షియల్ బ్యాంకింగ్ ఉందా, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అట్లా, బ్రోకర్ డీలర్ సర్వీసెస్, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ సెక్యూరిటీస్ కూడా ఉంటుంది కదా, అట్లాంటి సర్వీసెస్ ఇస్తుందా, వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇస్తుందా, మన దగ్గర ఉంటది కదా 25 lakhs అండ్ అబౌవ్ ఉంటే సమ్ ఏదో ప్రొడక్ట్స్ ఇస్తారు యాక్సిస్ లో, బట్ అఫ్ కోర్స్ అన్ని బ్యాంక్స్ లో ఉంటాయి అనుకో ఇప్పుడు. సో అట్లా ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది. ఓ ఇక్కడ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, మనము యాజ్ అ బ్యాంక్ ఇంకేదైనా బ్యాంక్ కి అలాంటి కరెస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ ఇచ్చామా, అట్లా ఒకటి. మనీ సర్వీసెస్ బిజినెసెస్ అంటే ఇట్లా థామస్ కుక్ ఇట్లా ఉన్నాయి కదా, వాళ్ళు మన దగ్గర ఏమైనా అకౌంట్స్ ఓపెన్ చేశారా, వాళ్ళు కూడా. క్రాస్ బోర్డర్ రెమిటెన్సెస్, డొమెస్టిక్ బల్క్ క్యాష్ డెలివరీ అంటే ఇదేంటో కరెక్ట్ తెలియదు. ఇంకా నువ్వు చేస్తుంటావా ఇవన్నీ మామూలుగా? అంటే మనకి ఇంత లెవెల్లో అసలు మనం అకౌంట్సే ఓపెన్ చేయం బేసిక్ గా. ఓకే. అంటే జస్ట్ ఐడియా కోసమే ఇది చెప్తున్నా. ఇలాంటి అకౌంట్స్ ఎవరు ఓపెన్ చేస్తారు అంటే ఏటీఎం బ్యాంకింగ్ వల్ల వేరే అసలు ఇలాంటి వన్స్ ఇన్ ఇయర్ కూడా వస్తాయో రావో తెలియదు కదా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఒక బ్యాంకు తెలియని కంట్రీలో వాళ్ళు ఓపెన్ చేయడం అనేది చిన్న టాస్క్ ఏం కాదు కదా, అన్లెస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే. ఓకే. నార్మల్ కరెస్పాండెంట్ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటాయి, లైక్ మనం నాస్ట్రో ఓస్ట్రో అకౌంట్స్ అని ఉంటాయి, ఐడియా ఉందా? నాస్ట్రో వాస్ట్రో అని ఉంటాయి అన్నమాట. సో మనము ఇప్పుడు ఫారెన్ బ్యాంక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే బేసిక్ ఎందుకు చేస్తారు అంటే మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ ఉండడానికి కోసం అని చేస్తారు. ఒకటి రెమిటెన్స్ కోసం ఒకటి ఓపెన్ చేసాం ప్రతి కంట్రీలో, అదొకటి. అదే అట్లాంటి ఫారెన్ రిజర్వ్స్ మనకు ఇప్పుడు ఎన్ఆర్ఓ అకౌంట్స్, ఎన్ఆర్ఐ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఆ ట్రాన్సాక్షన్స్ కోసం ఈ నాస్ట్రో వాస్ట్రో చేస్తాం. వాటిని బేసిక్ గా జనరల్ కరస్పాండెంట్ బ్యాంక్ అకౌంట్స్ అంటారు. ఈ కరస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ అనేది డిఫరెంట్ అన్నట్టు. సో అవి వస్తాయి, బట్ అవి కూడా చాలా సీనియర్స్ ప్లస్ డిఫరెంట్ డిపార్ట్మెంటే ఉంటది వాటికి. బట్ అది కూడా నేను కేవైసీ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలో చెప్తా. ఒక బ్యాంక్ ని మనం ఆన్ బోర్డ్ చేస్తే వాటికి ఎలాంటి డాక్యుమెంట్ తీసుకుంటాం అనేది చెప్తా. అది కూడా ఉంది అనమాట నా దగ్గర. అండ్ అఫ్ కోర్స్ నేను ఎప్పుడు చేయలే, సేమ్ కొంచెం ఏంటంటే మనం ఇప్పుడు ఇంటర్వ్యూకి పోయినప్పుడు అలాంటివి చెప్పగలిగితే నాలెడ్జబుల్ అని అర్థమవుతుంది అన్నట్టు, అందుకు అట్లాంటివి చేస్తాం. ఓకే. అది నేను చెప్తా తర్వాత. సో ఓకే, దీనికి ఇంకా ఏఎంఎల్ CFT అండ్ శాంక్షన్స్ ప్రోగ్రామ్ అని మన యాక్సిస్ బ్యాంక్ లో ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. అంటే సేమ్ క్యాష్ రిపోర్టింగ్ అని ఉందనుకో, ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఫండ్స్ అడుగుతారా లేదా, కేవైసీ లో రిస్క్ కస్టమర్స్ కి CDD చేస్తారా, హై రిస్క్ కస్టమర్ అయితే ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్ చేస్తారా, పీరియాడిక్ రివ్యూ, రీకేవైసీ అంటాం కదా, రీకేవైసీ ఉందా,
పర్టికులర్ కస్టమర్ అంటే రిస్క్ అసెస్మెంట్ అంటే లో, మీడియం, హై రిస్క్ ఉంటాయి. సో హై రిస్క్ ఉన్న అంటే రిస్క్ అసెస్మెంట్ మీకు ఎలా ఉంది, ఎవరిని లో రిస్క్ అంటున్నారు, ఎవరిని మీడియం రిస్క్ అంటున్నారు, ఎవరిని హై రిస్క్ అనుకుంటున్నారు, వాళ్ళకు ఆ టైంలో పర్టికులర్ డ్యూ డిలిజెన్స్ చేస్తున్నారా. సో అట్లా ఒక బ్యాంక్ గురించి క్లియర్ కట్ గా తెలుసుకోవడం. యాంటీ బ్రైబరీ అండ్ కరప్షన్. సో వీటి గురించి మీరేం మెజర్స్ తీసుకుంటారు అంటే బ్రైబరీ, కరప్షన్ లేకుండా ఏం చేస్తారు. ఇది బేసిక్ ఎట్లా వస్తుంది అంటే మనలోనే టాప్ మేనేజ్మెంట్ ఉంటే వాళ్ళు ఎవరన్నా ఈ బ్రైబరీ ఆర్ బ్రైబ్ యాక్సెప్ట్ చేయడం, కరప్టెడ్ అఫీషియల్స్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి తెలుసుకోవడం కోసం. లేదా మన పై వాళ్ళు కూడా అట్లా ఉంటే ఆబ్వియస్లీ బ్యాంక్ సరిగ్గా రన్ అవ్వదు కదా. అట్లా ఇదొకటి కరెక్ట్ గా నాకు తెలీదు. ఎంటర్ప్రైజ్ వైడ్ రిస్క్ అసెస్మెంట్ అంటే మా ఫ్రెండ్ చేసి ఉండే, వాడు ఏం చెప్పాడంటే ఇప్పుడు ఏ బ్యాంక్ లో అయినా కేవైసీ ఇట్లా తీసుకుంటారు కదా ఆబ్వియస్లీ. సో అవును. కేవైసీ తీసుకున్నప్పుడు సిస్టమ్ లో మనకు ఆన్ బోర్డ్ చేసే ముందు బ్యాక్ ఎండ్ లో ఒక సిస్టమ్ లో సెటప్ చేస్తారు. ఆ టైంలో ఎట్లా అంటే మనకు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు గుర్తుందా, సో అండ్ సో లైన్ ఆఫ్ యాక్టివిటీ ఉంటే సో అండ్ సో కోడ్స్ ఉంటాయి. అవునవును. అట్లాంటి సెటప్ చేయడం అనమాట. అంటే అది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అండ్ సో శాలరీ, ఇప్పుడు బిజినెస్ ఇన్కమ్ సో అండ్ సో అని చెప్పిస్తారు ఒక 20 lakh అని. బియాండ్ దట్ వస్తే ట్రిగర్ వచ్చేలాగా చేయడము. శాలరీ ఇండివిజువల్స్ ఒక 5 lakhs వాళ్ళ ఇయర్లీ ఇన్కమ్ ఉంటే అంతకన్నా ఎక్కువ అమౌంట్ అట్లా వచ్చినప్పుడు ట్రిగర్ వచ్చేటట్టు చేయడం. అట్లాంటివి చేస్తారనమాట ఈ ఎంటర్ప్రైజ్ వైడ్ రిస్క్ అసెస్మెంట్ లో. సో అదొకటి, అది ఉందా లేదా అని చెప్పి అడగడం. ఇక్కడ ఇంకొకటి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని అంటారు. అంటే ఏ బ్యాంక్ అనేది ఉంటది, అది కూడా ఉందా లేదా అని చెప్పి అడిగినట్టు. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటంటే మీరు అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో చేస్తున్న బ్రాంచ్ అఫీషియల్స్ ప్లస్ బ్యాక్ ఎండ్ లో ఉన్న మేము కేవైసీ అండ్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ టీమ్ అంతా కలిపి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు. సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటంటే మనం యాజ్ ఎ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రాపర్ గా వర్క్ చేస్తున్నామా లేదా, మనకి ఏమన్నా ఇన్ కేసు మనం ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే మనల్ని కరెక్ట్ చేస్తారు అనమాట సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్. థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటంటే ఆడిట్ టీమ్ అంటారు. మన ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కలిపి ఏవైతే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, ప్రోగ్రామ్స్ ఇన్ ద సెన్స్ కేవైసీ ఏఎంఎల్ మెజర్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అవి కరెక్ట్ గా చేస్తున్నారా లేదా. ఇప్పుడు సో అండ్ సో రికార్డ్ మెయింటెనెన్స్ అని ఉన్నాయి, అట్లనే కేవైసీ కలెక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ మనం రిజిస్టర్స్ లో మెయింటైన్ చేస్తాం కదా, మనకు అప్పుడప్పుడు బ్యాంక్ వచ్చి ఆడిట్స్ జరుగుతాయి. సో అది థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనమాట, ఆడిట్ జరిగేది. సో అట్లా మీ లైన్స్ ఆఫ్ డిఫెన్సెస్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఇదొకటి. ఇక కరెక్ట్ గా మొత్తం తెలుసుకోవాలంటే మీరు ఓపిక ఒకసారి చూసి ప్రతి లైన్ మొత్తం చదువుకోండి. ఓకే. అంటే జస్ట్ ఒక కరస్పాండెంట్ బ్యాంక్ ఓపెన్ చేస్తే ఏంటి, కరస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ ఇవ్వడం అంటే ఏంటో తెలియాలి కదా, ఆ తెలవడం కోసం ఇది చెప్తున్నా అంతే. సో కేవైసీ, సిడిడి అండ్ ఈడిడి మెజర్స్, ఇది మొత్తం ఒక మేజర్ ఫ్యాక్టర్. మళ్ళీ మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్. సో ట్రాన్సాక్షన్ మానిటరింగ్ ఎట్లా జరుగుతుంది, ఒక సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే ఎఫ్ఐకి రిపోర్ట్ చేస్తారా, ఎట్లా చేస్తారు అది. పేమెంట్ ట్రాన్స్పరెన్సీ, ఇది ఏమంటే డస్ ద ఎంటిటీ అదేర్ టు ఫోల్డ్ పేమెంట్ ట్రాన్స్పరెన్సీ స్టాండర్డ్. ఓకేనే, ఇది మరీ చాలా ఎక్కువనే ఉంది. శాంక్షన్స్ ప్రోగ్రామ్ ఏముంది, ఈ శాంక్షన్స్ అంటే ఇట్లా ముందు ముందు చెప్తాయి ఏముంటాయి శాంక్షన్స్ అని. ఇక నార్మల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ అంటే మీకు తెలుసు, మనల్ని అప్పుడప్పుడు తీసుకెళ్లి సో అండ్ సో ట్రైనింగ్ ఇస్తా ఉంటారు కదా ఎంప్లాయీస్ కి. సో అట్లా ఎంప్లాయీస్ కి రెగ్యులర్ ట్రైనింగ్ ఇస్తారా ఏంటి అని అడుగుతున్నారు. క్వాలిటీ అష్యూరెన్స్, కంప్లైంట్స్ టెస్టింగ్. సో ఆబ్వియస్లీ కేవైసీ చేసినప్పుడు మేకర్ చెక్కర్ కాన్సెప్ట్ ఉంటాయి కదా, అట్లా క్వాలిటీ అష్యూరెన్స్ ఉందా, కంప్లైంట్స్ టెస్టింగ్ ఏదైనా ఉందా, మీ ఆడిట్ ఎలా ఉంది. ఇక్కడ ఫ్రాడ్స్ ఏమైనా జరుగుతాయి, బేసిక్ గా ఫ్రాడ్స్ అనేవి జరుగుతాయి, వాటిని అగేన్స్ట్ వెళ్ళడానికి మీ దగ్గర ఏమేం పాలసీస్ ఉన్నాయి ఫ్రాడ్స్ జరగకుండా అని ఒక క్వశ్చన్. సో అట్లా కంప్లీట్లీ 132 క్వశ్చన్స్ ఉన్నాయి, ఓవరాల్ గా 14 ఉన్నాయి అన్నమాట మేజర్ సెక్షన్స్. ఇవన్నీ ఒక బ్యాంక్ ఆ కరస్పాండెంట్ బ్యాంక్ రిలేషన్షిప్ కావాలంటే
ప్రతి డీటెయిల్స్ ఫిల్ చేసి ఇస్తే సో నార్మల్ డాక్యుమెంటేషన్ తో పాటు ఈ క్వశ్చనర్స్ కూడా ఇవ్వాలి. ఈ క్వశ్చనర్స్ అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్ అంటారు కదా. సో ఎక్కడైనా ఈడిడి అన్నప్పుడు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడగడమే ఈడిడి అంటారు. సో యాజ్ ఎ ఇప్పుడు ఒక బ్యాంక్ కి మనం అట్లాంటి రిలేషన్షిప్ ఇస్తున్నప్పుడు అది హై రిస్క్ అవుతుంది. సో ఆ హై రిస్క్ అని అన్నప్పుడు ఈడిడి చేయాలి అంటారు. ఈడిడి ఇన్ ద సెన్స్ ఎక్కువ క్వశ్చన్స్ అడిగి ఎక్కువ తెలుసుకోవడం అన్నమాట. అదే ఈడిడి అంటారు. సో ఈ ఎఫ్సిసిక్యూ సిబిడిడిక్యూ ఫార్మ్స్ ఫిల్ చేస్తే అప్పుడు పర్టికులర్ ఒక బ్యాంక్ గురించి మనకు తెలుస్తుంది. ఇవి కూడా ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి అటు ఇటుగా. దీన్ని ఫైనాన్షియల్ క్రైమ్ కంప్లైంట్స్ క్వశ్చన్ అని అంటారు. దీంట్లో కూడా మేజర్ సెక్షన్స్ 10 ఉన్నాయి, టోటల్ 45 ఉన్నాయి. సో ఈ అంటే కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అదేమో ఒక పర్టికులర్ కస్టమర్స్ కి డ్యూ డిలిజెన్స్ చేయడం అని అంటే కేవైసీ స్పెసిఫిక్ ఉంటది. ఈ ఫినాన్షియల్ క్రైమ్ ఏంటంటే ఒక శాంక్షన్స్ పాలసీస్, హై రిస్క్ జ్యూరిస్డిక్షన్స్ ఉంటే ఎలాంటి కేర్ తీసుకుంటారు అన్న యాంగిల్లో ఉంటుంది. ఎందుకంటే టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ గురించి ఉంటుంది ఇది ఎక్కువ. సో టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ బేసిక్ ఎట్లాంటి కంట్రీస్ నుంచి అవుతుంది, ఇరాన్ కానీ ఇరాక్ ఇట్లాంటి కంట్రీస్ ఉంటాయి కాబట్టి ఆ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో అంతే. సో స్పెషల్ గా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ గురించి ఉంటది. దాన్ని అగైనెస్ట్ ఫైట్ చేయడానికి ఏం చేస్తారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో తీసుకుంటారు దీంట్లో. ఓకే, సో ఇప్పుడు క్లియర్ కదా, కరెస్పాండెంట్ బ్యాంక్ అకౌంట్ ఈస్ డిఫరెంట్, కరెస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ అనేది డిఫరెంట్. ఇది వెరీ రేర్ కేసెస్ లో జరుగుతుంది, బట్ జస్ట్ మనకు ఐడియా కోసం ఇది చెప్తున్నా. నెక్స్ట్ ఏముంది, సో జస్ట్ ఒకసారి చదువుదాం. కరెస్పాండెంట్ బ్యాంకింగ్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ authorized to provide services on behalf of another financial institution. Correspondent banking is an arrangement whereby one bank acts as an agent of another bank in a foreign